ఈ పర్టిక్యులర్ మెదక్ జిల్లాకి మొత్తం నిధులన్నీ తీసుకొచ్చి మెదక్ జిల్లాకి పెట్టారు. మెదక్ జిల్లాకు కేంద్రంగానే జరిగింది అభివృద్ధి అని ప్రచారం జరిగితే, మెదక్ జిల్లా కోసమే, మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ఒక ప్రాంతం కోసమే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కూడా కట్టారన్న ప్రచారం జరిగితే, కాళేశ్వరంలో నిర్వాసితుల భూములు పోయి వాళ్ళందరి ఆక్రందనలు అవన్నీ విన్న నేపథ్యంలో మరోవైపు కాళేశ్వరం ఫలితాలు ఎక్కడ కనిపించని పరిస్థితి ఉంది. కాళేశ్వరం కాలువలు పారుతుంటే పక్కన సాగు కోసం బోర్లు వేసుకున్నటువంటి పరిస్థితి చూసాం. వీటన్నిటి నేపథ్యంలో అసలు మెదక్ జిల్లాలో టీఆర్ఎస్ పరిస్థితి ఏంటి, టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి, బీఆర్ఎస్ యొక్క రాజకీయ ప్రస్థానం ఉర్రూతలూగించినటువంటి మెదక్ జిల్లాలో ఈరోజు పతనం దిశగా వెళ్తుందా అనేటటువంటిది ప్రధానమైనటువంటి చర్చ. ఈ అంశం గురించి మా ప్రతినిధి మనకి సమగ్రమైనటువంటి సమాచారం అందించడానికి ఉన్నారు. మా ప్రతినిధి వెళ్ళే క్రమంలో ఒక విషయం క్లియర్గా ఆలోచించాలి. కేసీఆర్ వెంట 2001 నుంచి నడిచిన వాళ్ళందరూ దూరం అయిపోయారు అనే క్రమంలో చివరికి సొంత జిల్లా కూడా దూరమైందా అనేటటువంటి ప్రశ్న, ఆ చర్చ అయితే ఉధృతంగా ఉంది. మా ప్రతినిధి, మా సిద్దిపేట నుంచి మా మెదక్ జిల్లా ప్రతినిధి మనకి దానికి సంబంధించిన వివరాలన్నీ అందించడానికి ఉన్నారు. ఓవర్ టు యూ రాజు. ఓవర్ టు యూ. పార్టీ పుట్టుక మెదక్ జిల్లాలోనే సాగింది. అయితే ఉద్యమ సమయం నుంచి కూడా మెదక్ జిల్లా అంతా కూడా టీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉండే. 2009 ఎలక్షన్లో పోలిస్తే అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి 1 సీటు, కాంగ్రెస్కు 9 సీట్లు అలా ఉండేవి. రానున్న క్రమంలో 2014లో తెలంగాణ రావడం, ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ పుంజుకోవడం, కేసీఆర్ కూడా గజ్వేల్ నుంచే ప్రాతినిధ్యం వహించడంతో రాజకీయాలన్నీ కూడా, రాజకీయ సమీకరణలన్నీ కూడా మారిపోయి మెదక్ జిల్లా, ఉమ్మడి జిల్లా 10 స్థానాల్లో 1 స్థానం మాత్రమే కాంగ్రెస్కు ఇచ్చి తర్వాత 9 స్థానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకుని జరిగింది. అదేవిధంగా 2014, 2018లో కూడా అదే తంతు కొనసాగింది. అయితే ఇదంతా కూడా 2023 నాటికి పూర్తిగా మారిపోయింది. 2023లో 10 స్థానాలకు గాను బీఆర్ఎస్ పార్టీ, అయితే ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, అదేవిధంగా జిల్లా మంత్రి హరీష్ రావు ఉండడం చేత 7 స్థానాలు బీఆర్ఎస్ కైవసం చేసుకోవడం, అదేవిధంగా 3 స్థానాలు అయితే కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఏది ఏమైనప్పటికీ జిల్లా ముఖచిత్రం అయితే పూర్తిగా మారిపోయింది. రాష్ట్రం పరిపాలన అంతా కూడా కాంగ్రెస్ చేతుల్లోకి వెళ్ళిపోయిన నేపథ్యంలో ఇక్కడ కూడా పూర్తిగా వ్యతిరేక పవనాలు వీచాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 2023 ఓటమికి ముఖ్య కారణాలు ఏవైతే జిల్లా వ్యాప్తంగా కూడా మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, తర్వాత కొండపోచమ్మ, అంతగిరి ప్రాజెక్టు, అదేవిధంగా గౌరవల్లి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నిర్వాసితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయకపోవడంతో వాళ్ళు రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ల్యాండ్ అక్విజిషన్లో వాళ్ళకు ఇప్పటికీ కోట్ల చుట్టూ తిరుగుతూ వాళ్ళ పరిహారాన్ని పొందే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ కోణంలోనే కొంత వ్యతిరేకత పూర్తి స్థాయిలో ఈ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రభావితం అయినట్టుగా మనకు కనిపించింది. దాని కారణంగానే కొన్ని సీట్లు కూడా కోల్పోవాల్సి వచ్చింది. అది మనకు బార్డర్ ప్రాంతం, అది ఇంతకుముందు గతంలో కరీంనగర్ ప్రాంతంలో ఉండే ఆ గౌరవల్లి ప్రాజెక్టు ఉన్నటువంటి హుస్నాబాద్, ఆ నియోజకవర్గం కూడా కాంగ్రెస్ వశం అయిపోయింది. అక్కడ నుంచి పొన్నం ప్రభాకర్ కూడా గెలిచిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా జిల్లాలో ఈ ప్రతి కాన్స్టిట్యున్సీకి, ప్రతి నియోజకవర్గానికి సాగునీరు అందించే కోణంలో ఈ ప్రాజెక్టులన్నీ కూడా కట్టడం, ఏ ఒక్క నియోజకవర్గానికి కూడా సాగునీరు ఇవ్వకపోవడం. అయితే సాగునీరు ఇవ్వకపోవడం అంటే కొన్ని కూడవెల్లి అదేవిధంగా కొన్ని చెరువులు నింపడంతో, కూడవెల్లి వాగును నింపడం, తర్వాత కొన్ని చెరువులు నింపడం కారణంగా కొంత మాత్రం మేరకే రైతులకు ఉపయోగపడాయి. కానీ ప్రాజెక్టుల ద్వారా నేరుగా నీళ్ళిచ్చిన పరిస్థితి ఈ జిల్లాలో ఎక్కడ కూడా లేదు. అయితే మరోవైపు ఈ జిల్లాలో ఒక ఉప ఎన్నిక కూడా జరిగింది, దుబ్బాక ఉప ఎన్నిక అంతా కూడా విద్యార్థుల ఉద్యోగాల మీద కొనసాగింది, విద్యార్థుల విద్య మీద కొనసాగింది. విద్యార్థులకు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావము ట్యాగ్లైన్ ఉందో, నీళ్లు, నిధులు, నియామకాలు, అవి ఎక్కడ కూడా రాలేదు. ఖచ్చితంగా నియామకాలు అయితే పూర్తి స్థాయిలో లేవు. అదే కోణంలో ఇక్కడ యువతంతా కూడా ఏకదాటిపైకి వచ్చి అక్కడ దుబ్బాక నియోజకవర్గంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడంతో అక్కడ బీజేపీ ఆ స్థానాన్ని కైవసం చేసుకోవడము, అప్పటి నుంచే రాజకీయ ముఖచిత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మారడము, అది కూడా పెద్ద గొప్ప ప్రభుత్వం మారడంలోనూ, తర్వాత ఈ జిల్లాలోని రాజకీయ సమీకరణాలు మారడంలోనూ ఆ ఫలితం పూర్తి స్థాయిలో ప్రభావితం ఉన్నదని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే
ముఖ్యంగా ఇక్కడ బీసీ బంద్ కావచ్చు, దళిత బంద్ కావచ్చు, డబుల్ బెడ్రూమ్లు కూడా ఎక్కడ ప్రజలకైతే పూర్తిస్థాయిలో రానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే గత 2001 నుంచి 2024 వరకు పోలిస్తే టీఆర్ఎస్ పార్టీ నాయకుల కొంత భూదందాలు కూడా ఎక్కువయ్యాయని చెప్పి ఆరోపణ అయితే పూర్తిస్థాయిలో జిల్లా వ్యాప్తంగా కూడా కనిపించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ల వ్యవహారంలో కావచ్చు, తర్వాత బీసీ బంద్ వ్యవహారంలో కావచ్చు, రకరకాల వ్యవహారంలో ఇప్పటికే వాళ్ళ ఏదైతే ఎమ్మెల్యేల అనుచరులు, తర్వాత రెండవ తరం నాయకుల అనుచరులకు మాత్రమే ఈ పథకాలు వచ్చినట్టుగా, తర్వాత వాళ్ళు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు లబ్ధి పొందినట్టుగా కూడా పూర్తిస్థాయిలో ఆరోపణలు ఉన్నాయి. ఆ నేపథ్యంలో కూడా ప్రజల నుంచి పూర్తిస్థాయిలో వ్యతిరేకత వచ్చింది. ఆ కోణంలో కూడా టీఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణమైంది. మొత్తానికి చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే అటు భూ నిర్వాసితులు, తర్వాత ఇటు ప్రభుత్వ పథకాలు, అదేవిధంగా ఎక్కడ కూడా విద్యకు సంబంధించిన విషయంలో కూడా ప్రభుత్వం కొంత మధ్యాహ్న భోజనం విషయంలో వాళ్ళకి పూర్తి స్థాయిలో బిల్లులు ఇవ్వకపోవడం, తర్వాత ఈ ఏదైతే ఆరోగ్యశ్రీ కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు వాళ్ళకు ఎక్కడ కూడా వాళ్ళకు అవసరానికి అందకపోవడం, ఇటువంటి కారణాలు కూడా చాలా ప్రజల్లో తీవ్ర నిరాశ మిగిల్చింది. ఆ కోణంలోనే ప్రజలంతా కూడా కాంగ్రెస్ వైపు ప్రజలు ఒకటిగా చేసుకొని కాంగ్రెస్ వైపు వెళ్ళి కాంగ్రెస్ పార్టీని గెలిపించినట్టుగా, తర్వాత కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికినట్టుగా ఈ జిల్లాలో కూడా ఆ కోణంలోనే పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ నుంచి జిల్లా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, అదేవిధంగా ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఆ మాత్రం 7 సీట్లు వచ్చాయి. కానీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే పూర్తి స్థాయిలో తిరుగుబాటు వచ్చింది. ఆ కోణంలోనే ప్రభుత్వం మారింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలు ఎక్కడ కూడా సంతృప్తిగా లేరు, ఇప్పటికీ చాలా అసంతృప్తిగా ఉన్నారు. కాబట్టి ఇటువంటి ఫలితాలు అయితే వచ్చాయి. మరోవైపు జహీరాబాద్, నారాయణఖేడ్ ఏదైతే ఆ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో చక్కెర ఎక్కువగా పండించే ప్రాంతం. అయితే అక్కడ ఇప్పటికే 2 చక్కెర ఫ్యాక్టరీలు కూడా మూసిపోయిన పరిస్థితి. వాళ్ళు గత 2-3 సంవత్సరాలుగా చెరుకు బకాయిలు రైతులకు ఇవ్వలే అని చెప్పి వాళ్ళు ఉద్యమం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఆ ఉద్యమం నేపథ్యంలో అక్కడ ఎలక్షన్ల టైంలో కూడా వాళ్ళు జిల్లా బంద్కు, తర్వాత జహీరాబాద్ బంద్కు కూడా పిలిపించినటువంటి పరిస్థితి. రైతులు అక్కడ కూడా ఏకమై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి పరిస్థితి. ఆ కోణంలోనే కొంత అది కూడా ప్రజల మీద ప్రభావితం చూపింది. అటు రాష్ట్రంలో కొన్ని కొత్తగా ఫ్యాక్టరీలు పెట్టి, అయితే జిల్లాలో కొన్ని కొత్తగా ఫ్యాక్టరీలు పెట్టి ఉపాధి కల్పన చేస్తామని చెప్పి అటు మంత్రి, తర్వాత ముఖ్యమంత్రి చెప్పిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ వాళ్ళు ఎక్కడ కూడా కొత్తగా ఉద్యోగాలు కల్పించకపోవడంతో కొంత విఫలమేనని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గజ్వేల్ నియోజకవర్గం సంబంధించి కూడా ఇక్కడ ల్యాండ్ యాక్విజిషన్ బాగా జరిగింది, కొన్ని విద్యా సంస్థలు నెలకొల్పారు. కానీ అక్కడి ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఒక ఉద్యోగం కూడా కల్పించకపోవడంతో అటు ముఖ్యమంత్రి పైన కూడా కొంత నిరాశతోనే ఉన్నారు. యువత అంతా కూడా నిరాశగా పనిచేశారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారు. కాబట్టి ఇటువంటి ఫలితాలు వచ్చాయి. అటు కర్షకుల్లోనూ, కార్మికుల్లోనూ, ఉద్యోగస్తులు కూడా ముఖ్యంగా 1 తారీఖు నుంచి 20 తారీఖు వరకు జీతాలు వచ్చే పరిస్థితి ఉండే. అటువంటి కోణంలో కూడా వాళ్ళు చాలా ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అదేవిధంగా ఆర్టీసీ వ్యవస్థలో కూడా కొంత చిన్నాభిన్నమైనటువంటి పరిస్థితుల్లో ఈ జిల్లాలో కూడా అనేక మంది ఆర్టీసీ కార్మికులు ఒకరిద్దరు అప్పుడు ఉద్యమం చేసిన సమయంలో చనిపోవడం జరిగింది. ఆ కోణంలో కూడా చాలా మట్టుకు నిరాశ, నిస్పృహతోనే వాళ్ళు ప్రభుత్వంకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపించింది. మొత్తానికి చూసుకుంటే అన్ని వర్గాలు, అటు కార్మికులు, కర్షకులు, ఉద్యోగస్తులు, తర్వాత విద్యార్థులు, నిరుద్యోగులు అంతా కూడా ఏకతాటిపైకి వచ్చి ఈసారి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మార్చాలనే కోణంలోనే పనిచేసినట్టుగా అయితే మనకు కనిపించింది. ఆ కోణంలోనే ఇటువంటి ఫలితాలు వచ్చాయి. కాబట్టే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్న, తర్వాత స్థానిక మంత్రి హరీష్ రావు ఉన్న, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఉన్న ఈ జిల్లాలో కూడా ఇంత నిరాశ, నిస్పృహ ఉందంటే వాళ్ళు ప్రజల దగ్గరికి క్షేత్రస్థాయిలో పనిచేయలేదు, వాళ్ళు పై స్థాయిలోనే పనిచేస్తారు అనే కోణంలోనే కనిపిస్తూ ఉంది. అభివృద్ధిలో కూడా ఇక్కడ వాళ్లకు అనుకూలమైనటువంటి కాంట్రాక్టర్లకు ఇచ్చి తర్వాత దోపిడీ చేస్తారన్న నేపథ్యంలో కొంత ఆరోపణలు కూడా వచ్చాయి. అటువంటి ఆరోపణలు కూడా తీవ్ర స్థాయిలో, అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రజలను ప్రభావితం చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి అన్ని వర్గాల్లో ఎక్కడా కూడా ఏ ఒక్క వర్గం కూడా సంతృప్తిగా లేదు. అదేవిధంగా మా దగ్గర అటు సిరిసిల్లలో అయితే చేనేత కార్మికులకు ఒక ప్రత్యేక అదేర్పాటు చేసి ప్రత్యేక
ఒక సంస్థను ఏర్పాటు చేసి అక్కడ అభివృద్ధి చేసినట్టుగా కనిపించింది. కానీ ఇక్కడ దుబ్బాక సిద్దిపేటను పట్టించుకోకపోవడంతో ఆ వర్గాల్లో కూడా అటు కుల సంఘాలు, తర్వాత ఇటు రాజకీయ నాయకులు, అదేవిధంగా ప్రజలు, కార్మికులు, కర్షకులు, ఉద్యోగస్తులు ఏ ఒక వర్గం కూడా సంతృప్తిగా లేకపోవడంతో ఇటువంటి ఫలితాలు వచ్చాయి. కాబట్టి ఉమ్మడి జిల్లాలో, మెదక్ ఉమ్మడి జిల్లాలో కూడా టీఆర్ఎస్ పార్టీకి పూర్తి స్థాయిలో వ్యతిరేక పనులు వీర్చాయి. ఇది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి గల కారణం అని చెప్పి పూర్తి